మెట్టతామర పువ్వు మినీ కథ. రచన వాణి. మా ఇంటి ఆవరణ లోపల కుర్చీ వేసుకుని కూర్చుని మా వసారా పొట్టిగోడ కానుకొని ఉన్న మెట్టతామర మొక్కలను చూడటం అంటే నాకిష్టం. ఏపుగా పెరిగిన ఆ మొక్కలకు కింద పచ్చటి ఆకులు నవనవలాడుతూ ఉంటాయి. పైన ఎర్రటి పొడవాటి పూలు కొన్ని, ఎరుపు పసుపు 2 రంగులు కలిసినవి మరికొన్ని ఎంత బాగుంటాయో చూడటానికి. నా కళ్లకు పండుగ చేస్తూ ఉంటాయి రోజు. ఆ పక్కనే మరో గోడకు గులాబీ మొక్కల కుండీలు ఉన్నాయి, తెలుపు పింక్ కలర్వి. అవి చాలా విలువైన పూలు. అయినా ఎందుకో నా చూపులు ఆ మెట్టతామర పూల మీదే వాళ్తాయి. మా ఆవిడకు గార్డెనింగ్ అంటే పిచ్చి. చాలా శ్రద్ధగా పెంచుతుంది. ఎక్కడెక్కడి మొక్కలను తెచ్చి నాటి వాటి పోషణ అంతా ఆమెదే. దూరంగా కూర్చుని వాటి అందాలను ఆస్వాదించటమే నా పని. గేట్స్ అప్పుడైతే ఎవరా అని చూశాను. తార నవ్వుతూ లోపలికి వచ్చింది. వస్తూనే మెట్టతామర మొక్కల మడి దగ్గర చెప్పులు విప్పి ఒక పువ్వును కోసి కొప్పులో పెట్టుకుంది. అది పొడవాటి పువ్వు కావటంతో ఇంతెత్తున పైకి లేచి నిలబడి ఉంది తన తలలో ఆ పువ్వు. గుమ్మంలో నిల్చున్న మా ఆవిడ, ఆ పువ్వు పెట్టుకుంటావేంటే అన్ని పూలుండగా అంది నవ్వుతూ. ఇది బాగుంటుందమ్మా అంది పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ. తార పళ్ళు బాగా ఎత్తు, మనిషి ఒంటి రంగు కారు నలుపు. చీరకుచ్చెళ్ళు పైకి దోపి ఇంటి వెనక నుంచి పని కోసమని లోపలికి వెళ్ళింది తార. తను ప్రతి ఆదివారం వచ్చి మా ఇంట్లో టాయిలెట్స్ కడుగుతుంది. మొత్తం 4 బాత్రూములకు కలిపి మా ఆవిడ 600 రూపాయలు ఇస్తే పట్టుకెళ్తుంది. మా ఇంట్లో మొత్తం 4 పనివాళ్లున్నారు. వాళ్లలో తను ఒకటి. తనకు ఇంట్లోకి రావద్దని, ఇంటి వెనక గుమ్మం నుంచి లోపలికి వచ్చి బాత్రూముల మటుకే వెళ్ళి పని ముగించుకొని వెళ్ళిపోవాలని, ఏ వస్తువు ముట్టుకోవద్దని రూల్ పెట్టింది మా ఆవిడ. తార రాగానే మిగతా పనివాళ్లు సైతం అంటరానిది అన్నట్టు తనని అదో విధంగా చూస్తారు. నా దృష్టి తార మీద నుంచి మెట్టతామర పూల వైపుకు మళ్ళింది. మెట్ట అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది అన్న అనుమానం వచ్చి చేతిలో ఉన్న సెల్ ఆన్ చేసి గూగుల్లో మెట్టతామర అని టైప్ చేసి సెర్చ్ చేశాను. నీరు పెద్దగా అవసరం లేని, అవలీలగా ఎక్కడంటే అక్కడ పెరిగే పూల మొక్క అని ఉంది. మెట్టభూమి అంటే కేవలం వర్షాధారంతో పండే భూమి అట. తేరగా దొరికేది ఏదైనా దానికి విలువ ఉండదు. పొట్టకూటి కోసం రెక్కల కష్టంతో ఇది చెయ్యకూడని పని, ఇది అసహ్యకరమైన పని అని కూడా చూడకుండా శ్రమ సౌందర్యంతో మనకు సేవలందించే పనివాళ్లంటే మనకు చులకన అనుకున్నాను నేను, మనసంతా చేదు మింగినట్టు అవగా. ధన్యవాదాలు.